చేస్తానంటే. సో తెల్లారిపోయింది, నేనైతే బాగా నిద్రపోయాను అనమాట. సో మన చందు బ్రోనే కంటిన్యూగా వస్తున్నాడు అనమాట తెల్లారి 4 గంటల నుంచి. సో టైము చూస్తే 7 అవుతుంది. సూర్యుడు చూస్తే చూడండి ఎంత పైన ఉన్నాడు. అప్పుడే ఏందో ఇక్కడ వెదరు, సూర్యుడు తెల్లారితోనే వచ్చేస్తాడు, సాయంత్రం అయితే బిర్న కాదు. ఊరి పోవాలనిపిస్తుంది. సోలార్ పవర్ ఆన్ ఎంటైర్ ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే చాలా బాగుంటుంది. ఎత్తల్లా. సో మన శశి వచ్చేసి ఏమంటున్నాడంటే ఈ టార్పాల్ ఉంది కదా, టార్పాల్ పైకి ఎత్తుకుందాము అంటున్నాడు. ఎందుకంటే గాలి ఆడాలా, గాలి ఆడకపోతే కన్నా అది ఇవైపోతాయి అన్నమాట, చెడిపోతాయి. అందుకు ఇక్కడ సైడ్ వేసి ఎత్తేద్దాము అనేసి అంటున్నాడు. సో ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినట్టున్నాము. బా చూడు, అదేందో ఇంద్రధనస్సు, ఇది విల్లు అంటారు కదా, బాణం లాగుంది టోల్ గేటు. ఇప్పుడే కదా టోల్ గేట్లోకి పాస్ అయింది మీరు? అప్పుడే టోల్ గేటా? ఓవర్ నైన్, ఇవేమి టోల్ గేట్లు, ఇవేమి టిప్పర్ చూడు ఎట్లా పోతుంది. అబ్బా ఎంత ఉన్నది అది. ఏం స్వామి, మన పైన ఎక్కువ హైట్ ఉన్నది అది. టార్పాల్ అయితే నీట్గా అయితే ఎత్తేసాము, ఆ పక్క ఈ పక్క 2 బండ్లకి. బయలుదేరదాం ఇక. సో మనతో పాటు ఉన్న బెంచ్కి అయితే ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో బండి రన్నింగ్లో ఉన్నట్టుండి ఆగిపోతుంది అనమాట. సో ఎక్కడైనా షోరూమ్ ఉంటే షోరూమ్ దగ్గర అయితే చూపించుకొని అయితే వెళ్ళాలా. మనం కూడా యాడ్బ్లో అయితే తీసుకోవాలి అట్లే షోరూమ్ దగ్గర. మన ఇంకా యాడ్బ్లో 2 పాయింట్లు ఉన్నది, చూద్దాం. దగ్గరలో అయితే షోరూమ్ ఉన్నది, పోయేసి తీసుకుందాము. అలాగే ఆ బండి ప్రాబ్లం ఏందో కనుక్కుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఢిల్లీ బైపాస్లోనే వెళ్తున్నాము. టోల్ గేట్ దాటి ఆ టార్పల్ అంతా ఇది పైకి తీసుకొని కొద్దిగా ముందరకు వచ్చాము. అప్పుడు ఓవర్ హీటింగ్ అని చూపిస్తుంది. చూద్దాం, షోరూమ్ దగ్గర పోయి అడుగుదాం ఏమైంది ఏం కథ అనేసి. భారత్ బెంజ్ చిన్న వెహికల్ అనమాట. ఏం చేయలేము, నిద్రపోయినప్పుడు అలాగే ఎవరన్నా కారు వాళ్ళు వీళ్ళు అట్లా దూరినప్పుడు సడన్గా తిప్పేసినప్పుడు కంట్రోల్ దొరక పడిపోతూ ఉంటాయి. అంతే గాయస్, ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డే అంత. వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా మనం బాధ్యత వహించాలి, కొన్నిసార్లు బాధపడాలి కూడా. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎవరెవరు తల తిక్కన కొడుకులు ఉంటారు. సో వాళ్ళ వల్ల అయితే ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్దాం. సో మన బండికి అయితే యాడుబ్లో అయితే అయిపోయింది. యాడుబ్లో అయితే వేసుకోవడానికి అయితే భారత్ బెంజ్ షోరూమ్ ఆగాలకే తీసుకున్నాము. పైన బ్రిడ్జ్ పైన పోతున్నాము. సో ఈడొచ్చి వేసుకుంటున్నాం అనమాట. మన చందు బ్రో ఆల్రెడీ వేసేసాడు పైప్ దీంట్లోకి. సో 2 బకెట్లు అయితే తీసుకున్నాము.
మన ముందర ఇంకో బండి పోతాను కదా, ఆ బండికి కూడా తీసుకున్నాము. ఆ బండి అయితే పైన వెళ్ళిపోయినాడు అనమాట చూసుకోకుండా. సో అందువల్ల అయితే 2 తీసుకోవాల్సి వచ్చింది మనమే. మా జీవితం అంతా యాడ్ బ్లూ వేయను, ఫాస్టాగ్లకి డబ్బులు వేయను, డీజిల్ పట్టను, దీనిలోకే సరిపోయింది. నిన్న టార్పాలు కట్టినందుకు 3 అయితే అలసిపోయినాం అనమాట. సో చూడండి బాటిల్ ఎట్లకి వస్తున్నాము, ఎందుకంటే పోయడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల లాస్ట్లో మిగిలిపోయిండేది ఆ బాటిల్కి పోసుకొని పోసేస్తాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఢిల్లీ దాటి ఆగ్రా రోడ్లో ఉన్నాం అనమాట. ఇట్లా పోతే ఆగ్రా మనకి ఎట్లో యాడ్ బ్లూ అయిపోయిన వెంటనే దొరికింది. లేదంటే నేను లొకేషన్ వేసినప్పుడు 180 కిలోమీటర్లు చూపించింది. అప్పుడే అయిపోయిందా? సూపర్ ఫాస్ట్. చాలా ఉందా? సో ట్యూబ్ అయితే వాల్ పిన్ దగ్గర అయితే పోయింది కరెక్ట్గా. చూడండి దానివల్ల సింపుల్ దానిలోకి ఎట్లా పనులు జరుగుతాయి చూడండి. సో ఆ పక్క పెట్టేసినాము 2 బండ్లు. రాత్రి పంచర్ అయింది కదా ఇదే అనమాట. పంచర్ అయిపోయింది. దీనివల్ల హీట్ అయ్యి ఎక్కువ ఘాట్ సెక్షన్లో అట్లా వాల్పిన్నుల దగ్గర పోతుంటాయి. మన బండి కూడా గాలి మొత్తం అంతా చెక్ చేయాలా. చూడండి ఎట్లన్నదో. అందరూ బండి నిలబెడితే చాలు ఒకరు వచ్చి 5 కేజీలు 3 కేజీలు అంటారు. నా కోట్లకి బాబా అంటే ఇచ్చలేదమ్మా 1 కిలో 200 అంటే ఏం పర్లేదు, ఒక్కొక్క ముట్లో ఒక్కొక్క 1-2 తీసి. వాళ్ళకి ఏం తెలుసు మన కష్టాలు. కాదు షోరూమ్ దగ్గర పోతే 5 కేజీలు కావాలా, డబ్బులు కావాల్సింటే ఇస్తానంటారు వాడు. అదేందో డబ్బులు ఇచ్చి మార్కెట్లో కొనుక్కోవచ్చు. అదే నేను అదే అన్నా మార్కెట్లో తీసుకోవచ్చు కదా అన్న. సో ఒకవేళ సింగిల్ డ్రైవర్ యాన్న పెట్టేసి పోయినాడంటే అయిపోయా కదా. రాత్రి వాడు చెప్పింది ఏమని, యాడన్ని ఇటు పక్క నిలబెట్టినారంటే అంతా ఖాళీ చేస్తారు. అంతే. చూడండి డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయని. ఎవరన్నా కొత్త బండ్లు కొనే వాళ్ళు చూసుకోండి. కొత్త బండ్లు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో తెలియని వాళ్ళు కొంటే చాలా కష్టం. కొత్త ట్యూబ్ ఎంఆర్ఎఫ్ ఎంత పడుతుంది బ్రో? ట్యూబ్ 1600 పడుతుంది. సోలా 1600. యాక్చువల్గా సెకండ్ హ్యాండ్లో కొంటే కన్నా 500-600 కలుతుంది. ఈ హర్యానా టోల్ గేట్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా కాటా 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 చచ్చిపోతా అంటారు. ఎప్పుడు చూసినా కూడా ఎత్తుకొని వస్తాడు. చూద్దాము. కర్మన్ ఫీ ప్లాజా ఇది. ఎప్పుడు వచ్చినా ఇదే గోల మాకి. బండి కరెక్ట్గా పాసింగ్ కంటే ఇంకా తక్కువ వేసుకొస్తాం, అయినా కూడా ఎప్పుడు చూసినా వేస్తాడు. ఇప్పుడు చూడండి మన వెనకాల బండిని కూడా కాటాకి రప్పించినాడు. చూద్దాం కాటా పెడదాం. తక్కువ వస్తే కానీ దేంతో కొట్టాలంటే దాంతో కొట్టాలి. వీళ్ళని మనకి బండ్లకి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ అంతా దొరుకుతాయి. ఎందుకు ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళది రామాయణము. 1 టన్ను తక్కువ నాది. మళ్ళా ప్రతిసారి అంతే. మన నైటు పెట్టించినాడు. కానీ చెప్తా. సో మన బండికి ఫ్యాన్లు కావాలన్నా మొత్తం అన్న వైరింగ్, ఆయిల్, యాడ్ బ్లూలు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో యాక్చువల్గా ఏమంటే ప్రాసెస్ టోల్గేట్లో వచ్చేసి మనది 25 టన్నులు చూపించింది, మన శశిది వచ్చి 30 టన్నులు చూపించింది. సో ఆడ కాటాలు ఆల్రెడీ ఫాస్టాగ్లో కట్ అయిపోయింది అనమాట అమౌంట్. ఆ బండికి వచ్చేసి 350 రూపాయలు ఏమో కట్ అయింది, దీనికి 1500 కట్ అయింది. ఎందుకని తెలియదు. సో అది క్లియర్ చేసేదానికి వీళ్ళు వీటికి వచ్చి మామూలుగా అంతా మిషన్లు అంతా చెక్ చేసి దీని మీద నెంబర్లు ఉంటుంది అనమాట. ఆ నెంబర్ టైప్ చేసినప్పుడు అది క్లియర్ అయ్యేసి మళ్ళీ మన ఫాస్టాగ్లోకి అయితే యాడ్ అవుతాయి అది. సో వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు.
సో మన 2 బండ్లు అయితే సైడ్ డాబా దగ్గర ఆపుకుండేసి రాజస్థాన్లో బండ్లు అయితే నీట్గా అయితే కడుక్కొని వేసామన్నమాట. సో 2 బండ్లు కడిగేసి మేము కూడా స్నానం చేసేసి తొట్టి ఉంది కదా, తొట్టి ఉన్నది ఇక్కడే స్నానం చేసినాము. పార్కింగ్ చూడండి ఎంత ఉన్నదో. సో పార్కింగ్ అంతా బాగానే ఉన్నది. ఇక్కడ మనం అయితే ఆర్డర్ ఇచ్చినాము. కుర్మా మటన్ ఇచ్చినాడా? ఏమైంది బ్రో? బాగా అందరూ బాగా పెళ్లి కొడుకులాగా మెరుస్తాను బా ఇద్దరు. నేను చూడు నా ఇంటికి లేపా రోబో పోతాను. బండ్లు ఆడ పెట్టింటే ప్రతి ఒక్కరు వచ్చి 2 కేజీలు 3 కేజీలు ఏంటి అని అడుగుతాండ్రు. సతాయిస్తాండ్రు. ఇటు నుంచి బిర్ని వెళ్ళిపోవాలా. మళ్ళీ ఓవర్లోడ్ వచ్చిందని చెప్పేసి మధ్యప్రదేశ్లో అయితే కాటా దగ్గర పంపించాడు. మనం బండి ఫైల్ తీసుకుంటారనమాట. ఫైల్ తీసుకొని ఒక మనిషిని అయితే పంపిస్తారు. చూద్దాం ఎవరు వస్తారు ఏమనేసి. మాకు ఇదే రామాయణం అయిపోయింది. ఓవర్లోడ్ లేదు ఏం లేదు గురు. ఊరిని ఆ ప్లేట్లు కాటాలో ప్లేట్లు ఉంటాయన్నమాట. ఆ ప్లేట్ల దగ్గర వీళ్ళు అవి ఖరాబ్ అయిపోయి ఉంటాయి. అవి చేంజ్ చేయరు అనమాట. సో దానికి ఏమైనాయి సర్వీస్ కూడా చెక్ చేసుకోరు. ఊరిని మా తల్లి తింటా అంటారు. టైమింగ్ మాల్ ఎత్తుకొని ఇట్లా ఇది చేసుకుంటూ పోయినామంటే చాలా లేట్ అయిపోతుంది. చూద్దాం ఎవడొస్తాడు. సో మన బండి వచ్చేసి చందూపుర తోలుతాడు ఒక 2 అవర్స్. మళ్ళీ నేను మన బండి తీసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి VLR బండి ఎత్తుకుందాము. మన శశి వచ్చేసి ఒకడే ఉన్నాడు అనమాట. అందుకే నిద్ర వస్తుందంట. తీసుకొని బయలుదేరదాం. ఏం గురు నిద్ర వస్తుందా? ఏసీ వేసుకొని ఇద్దరము కంటిన్యూగా వస్తున్నాము. ఈ మధ్యప్రదేశ్లో వేళ్ళు మామూలుగా లేదు వేడి. అందుకే ఈ 2 బండ్లను ఏసీ వేసుకొని వస్తాను కంటిన్యూగా. వాన పడేటట్లు ఉన్నది. వాన పడిందంటే కన్నా టార్పల్ అంతా కిందికి వేసుకోవాలా. బయలుదేరదామా? కొనుక్కోబో. మన చందుబ్రోకి నిద్ర వస్తుందని అయితే బండ్లు అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే సైడ్ ఆపేసాము. సో ఎందువల్ల అంటే మన శశికి వచ్చేసి నిద్ర వస్తుంది, అలాగే చందుకి నిద్ర వస్తుంది. నేను ఒకరిని ఏం చేస్తా చెప్పండి. అందుకనే బండ్లకైతే కాపలా కాస్తున్నాను. కొద్దిగా అయితే దూరం అయితే తోలాం కానీ ఒక 1.5 అవర్ అయితే తోలాము. మళ్ళీ చందు వాళ్ళు అయితే కాలేదనమాట. నిద్ర హెవీగా వస్తుంది అనేసి సైడ్కి వేసాము. ఇదే చూడండి HP పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వేసినాము. అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ అనమాట. చూడండి ఇది ఇండియన్ ఆయిల్. సో బండ్లు అన్నీ వస్తూ పోతున్నాయి అనమాట. అందుకని నేనైతే మ్యాచ్ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో కొద్దిసేపు అయితే ఒక 1/2 అవర్ వెయిట్ చేసి మళ్ళీ బండ్లు ఎత్తుకొని అయితే వెళ్తామన్నమాట. మన శశి పనుకొని ఇప్పటికి 2.5 అవర్ అవుతుంది. ఇంకొక 1/2 అవర్ పనుకుంటే 3 గంటలు బాగా నిద్ర సరిపోతుంది అనమాట. సో బయలుదేరుతాము. మన బండ్లు వచ్చేసి మన చందు బ్రో నిద్రపోతాడు, నేను డ్రైవ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మేలుకోవాలా. మళ్ళీ నేను ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా డ్రైవ్ చేసామంటే మళ్ళీ నాకు నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోతాను. నేను ఒక 1 గంటకి 2 గంటలకు అట్లా నిద్రపోతాను. సో చూద్దాం. ఇంకొక 1/2 అవర్ వెయిట్ చేసి మ్యాచ్ అంతా పూర్తిగా చూసి బయలుదేరుతాం. సో గాయస్ దగ్గర సాగర్ దగ్గరికి అయితే వచ్చాము. లలిత్పూర్ అంటారు. లలిత్పూర్ దగ్గరికి అయితే వచ్చాము. హెవీగా అయితే పడుతుంది వాన పడి నిలిచిపోయింది అనమాట. సో వర్షం అయితే పడి నిలిచిపోయింది. చూడండి సూపరా. సో అట్లే వెళ్తాము కంటిన్యూగా. వర్షం పడి ఆగిపోయింది అనమాట. ఇంకా మంచి పని అయింది. వర్షంలో అయితే తోలలేము. టైర్లు ఇంకా చల్లబడతాయి అన్నమాట. ఇప్పుడు నైట్లో కురుకురే తింటా వెళ్తాను. మన ఇంకో బండి వచ్చేసి ముందర వెళ్తుంది భారత్ బెంజ్. వెళ్దాం. ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉంటే ఆ టార్పాల్ అయితే కిందికి వేసేద్దాము. తుంపరంతా ఎగురుతుంది అనమాట.
సో కాయల మీద పడిందంటే మన తెల్లగడ్డల మీద పడిందంటే తుంపర చెడిపోతాయి. మీరు చూడండి ఆపోజిట్లో వస్తూ ఉంటారు. వెళ్దాం. టైం వచ్చేసి 1 గంట అవుతుంది అర్ధరాత్రి. ఇంకా కొద్దిగా దూరం తోలేసి మన చంద్రపురకి అయితే ఇచ్చేస్తాను. మన చంద్రపురం అయితే కంటిన్యూగా మార్నింగ్ వరకు అయితే డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు 1-2 గంటలకు అట్లా ఇస్తాను. సో గాయస్, మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్ ఇది. ముందర వచ్చేది మనకి. టోల్ గట్ల పాస్ అయ్యి వాళ్ళకి ఎంతో అంత ఇచ్చేసి పోవాలి. అర్ధరాత్రి అయితే పాస్ చేసుకుంటాము. ఎన్ని బండ్లు ఉన్నాయో తెలియదు బార్డర్లో నైట్లో. చూస్తున్నారు కదా, ఇంటిగ్రేటెడ్ ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్. ఓ అమ్మ, వీటి నుంచే క్యూ అయితే ఉన్నది. సో లెఫ్ట్లో రా, మన బండి వెనకాల వేసుకో. సో బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయి. నైట్ టైంలో ఎక్కువ లారీలు వెళ్తాయి కాబట్టి అందువల్ల ఫుల్ లేట్ అవుతుంది నైట్లో. డే టైంలో ఎందుకంటే టైర్లు పగలుతాయి, అవి ఇవి హీట్ అవుతాయి అని చెప్పేసి రారు. మన చంద్రపురం తీసుకున్నాడు ఇప్పుడే బండి. డీజిల్ బట్టి చేసాము. 160 లీటర్లు పట్టినాం. యూపీలో డీజిల్ తక్కువ అనమాట, 88 రూపాయలు నాది. మన వాళ్ళు ఏమో సైడ్ వేసేసారు. బెల్ట్ ఎప్పుడు వేసి బ్రో? మాకు కొట్టుకుంటానే ఉంది పట అని. ఇక్కడ చూడండి ఎవరు వచ్చారు, మన ప్రజ్వల్ భయ్య. సో లాస్ట్ ట్రిప్ వచ్చి మనకి ద్రాక్షలోడు మన భయ్యానే చెప్పింది. థ్యాంక్స్ భయ్యా. ఇప్పుడు చూడండి కాశ్మీర్ ఫ్లైట్లు పోతున్నాయి ఇక్కడ. 3 కాశ్మీరేనా? మాకెందుకు చెప్పరు? కాదు, నిన్నే అడుగాడే ಹೋಗಿದಾವೆ. ಇನ್ನೊಂದು ಆಲ್ಮೋಸ್ಟ್ ನಮ್ಮ ಮಗಂದೊಂದು ಹೋಗಿರೋದು 2 ಗಾಡಿ ಖಾಲಿ ಆಯ್ತು. SLR బండ్లు 2, ఇది యాదో ఒకటి మారుతి బండి. ఇది అంత సైడ్కి వేసినారు. కాశ్మీర్ పోతాడయ్య. ఓ ఛాయ్ తక్కువని పోదాం. మన గాడీలు అయితే కాశ్మీర్కి అయితే బయలుదేరుతున్నాయి. ఇప్పుడే ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి బయలుదేరుతున్నాం అందరము. చూస్తున్నారు కదా, 3 బండ్లు కాశ్మీర్కి. మా కాశ్మీర్ లోడ్ చెప్తారు కానీ మధ్యలో ఆడవుతాను దింపించేస్తారు. ఎప్పుడు అదే నిద్ర వస్తుందా? మధ్యప్రదేశ్ ఇది బార్డర్ దాటుకున్న తర్వాత మహారాష్ట్ర అనమాట. మన 2 బండ్లు ఇక్కడ పెట్టేసి తినడానికి అయితే వెళ్తాం. చూడండి బండ్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ. అన్ని బండ్లు పార్కింగ్ పెట్టేసి మనకి కాన్సార్ ఎరుపెక్కాల. ఇదే కాన్సార్. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట బండ్లకి, మోడిఫికేషన్ అన్నీ. ఏవాలా నయ్యే ఎవరితో బండి చూపించినాదంటాడు. సో హోటల్ ఉన్నది, హోటల్లో తినేసి బయలుదేరుతాము. మంచి ఫుడ్ పెట్టి బ్రో ఏం చేద్దాం బ్రో, మన కూలర్లా అంతేం బాగుండవు, చెడిపోయినాయంటే ఊరినే వేస్ట్. కర్ణాటక బండ్లు చాలా ఉన్నాయి. ఒప్పుకొడితే నేనేం చేయగలిగిందిరా? తినమన్నా, నిన్నేమన్నాడా?